అయ్యో మామయ్య ఇటేట వచ్చిర్రు ఏం కావాలి? అయ్యో కొడలా కొంచెం మంది ఎక్కువైందిరా, నీ రూమ్కి వచ్చిన పండుగ నేను పోతా. అయ్యో మామయ్య ఏం పోతావు? నేను తీసుకుపోతావా? దేవుడా, రోజు నీకోసం పూజలు చేస్తున్నా. నా కడుపున ఇంత కాయనన్న వాడెత్తలేవు. పిల్లలు లేరని నేను బయటకు వెళ్ళినప్పుడల్లా నా సోపతోళ్ళు అందరూ చుట్టాలు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రు. ఒక్క పిల్లనన్న ప్రసాదించు తండ్రి. సిరే సిరే ఏంటిది? ఎన్నిసార్లు వెళ్తావు? నేను పూజ చేసుకుంటున్నా, సప్పుడు వినబడతలేదా? రోజు దేవుణ్ణి మొక్కుతవే, పూజలు పూజలు అని చంపుతావు. ఎందుకు పూజలు చేస్తానా? నా బాధ నీకేం తెలుసు? రోజు బయటకు పోతే నా సోపతోళ్ళు చుట్టాలు ఇంకా పిల్లలు అయితే లేరని నన్ను నానా మాటలు అంటారు, చులకనగా చూస్తారు. కనీసం రోజు లేచి పూజ చేసి దేవుణ్ణి మొక్తేనన్నా మనకు పిల్లలు ఇస్తాడని నా కోరిక. ఓ పిసదానా, రోజు దీపాలు ముట్టిత ఉంటారే. నీ ముఖం, రాత్రి దీపాలు ఆరిపెత్తే పిల్లలు పుడతారని నాకు కూడా తెలుసు. మరి 4 రోజులు లీవ్ పెట్టరాదు? రూమ్ లో నుంచి బయటకు వెళ్లకుండా సంసారం చేద్దాం. ఇయ్యాల దగ్గరికి వస్తే అమాసకు పున్నం దాకా మళ్ళా దగ్గరికి రావు. ఇక నీతోనే ఉన్నది నాకు అంతా. ఛీ, నా కర్మ. అంటే నన్నే సీతగా చేస్తానవా? నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎరికేనా నీకు? కనవా పిల్లల్నిగా ఆగుతాను లేవు. ఏంటిది ఇప్పుడు నువ్వు మాట్లాడేది? లోపల నీ దగ్గర నా దగ్గర ఉందని మాట్లాడుతున్నావా? నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, నేను ఎవరినో ఒక్కని చూసుకొని సెక్కెత్తా, అప్పుడు నీ రోగం తిరుగుతుంది. ఏమనుకుంటున్నావో? అదే ఊపుకబట్టే అప్పుడు నువ్వు చేసినా చేస్తావు. అదే అట్లరా దారికి చెప్తానా, మంచిగా ఉండదు. ఏందిరా మళ్ళీగా? నాకేమో ఫోన్ చేసి ఉన్న పలంగానే రమ్మన్నారు. వీడికి వచ్చేసరికి మీరు లొల్లి పెట్టుకుంటారు. కొంప తీసి మీరు లొల్లి పెట్టుకుంటారు రమ్మన్నారా? ఏమి లేదు బాబు, ఇది రోజు మాకు ఉండేది. మా సోపతి గారు మా ఇద్దరు పుత్ర బట్టలు షాప్ పెడదాం అనుకుంటారు. ముంబై పోయి బట్టలు తేవాలి, బండి వచ్చే వాడు ఉన్నది. ఇది ఒక్కటి ఉంటుందని నేను పిలిపించిన. సిరి, నీకేం కావాలన్నా మా బాబు తీసుకొస్తాడు, చెప్పు. బాబు కూడలు ఒక్కటి ఉంటాను చూసుకోగా, మరి నేను పోయేస్తా. పో పో పో, నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నువ్వు ఆడ ఎంత ఉండేం చేసే ఉంది, లేకేం చేసే ఉంది. పో, కనీసం మామయ్యతోనన్నా రోజు మాట్లాడుకుంటే టైం పాస్ చేయొచ్చు. నువ్వేం బాధపడకు. ఇప్పుడు నేను వచ్చిన కదా, ఇక్కడ నుంచి నేనే చూసుకుంటా. పిల్లలు ఎట్లగారో అది చూస్తా.
బాధలో ఉన్న నా కోడలను ఓదార్చేది పోయి నాకేంది అన్ని పిచ్చి పిచ్చి కోరికలు పుడతాయి. నేను చేసేది ఇట్లా తప్ప? అసలు నా కొడుకు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో నెమ్మదస్తుడే. కొంపదీసి ఈ విషయంలో కూడా వాడు అలానే ఏంది? అలా అయితే నా వంశం ఇక్కడితో ఆగిపోద్ది. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. నా వంశం ఇక్కడితో ఆగిపోవద్దు. మామయ్య చాలా రోజులకు మా ఇంటికి వచ్చిండు. మామయ్యకు మంచి మంచి వంటలతో భోజనం పెట్టాలి. పాపం అక్కడ అత్తమ్మ కూడా లేదు కదా, సరిగ్గా తింటుండో తింటలేడో. ఇలా మంచి వంటలు చేయాలి. మామయ్య ఏం కావాలి మామయ్య? ఏం లేదురా, బాగా తలనొస్తుంది, కొంచెం ఛాయ్ పెట్టిస్తావని. అయ్యో మామయ్య, ఛాయ్ తాగితే తలకాయ నొప్పి పోదు. దానికి నేను మంచి ఉపాయం చెప్తా, సరేనా? చూసినావా మామయ్య, పచ్చని చెట్టు కింద చల్లటి గాలి, ఇట్లా 10 నిమిషాలు జెండు బామ్ రాస్తే తలనొప్పి ఇట్లనే తగ్గిపోతుంది. మీ కొడుకు సేవలు చేద్దాం అనుకున్నా, కానీ ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉండడు. కనీసం నీకన్నా సేవలు చేసి నీ రుణం తీర్చుకుంటా మామయ్య. అబ్బా కోడలా, ఇక్కడ ఎంత సుఖం ఉందని నాకు తెలియక ఎన్నోలా ఊళ్ళు ఉండరా. ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు బొమ్మన్నా నేను ఇక్కడి ఓనురా, అస్సలు ఓను. నీకు నచ్చినట్టు చేసుకోరా, నచ్చినట్టు చేసుకో. సరే మామయ్య, తగ్గిపోతుంది, కొంచెం రెస్ట్ తీసుకోర్రి. నేను అన్నం వండినా, కూర వండినంటే అన్నం తిందాం, సరేనా? చెట్లలో మొత్తం గడ్డి పెరిగింది. ఈ చెట్ల గడ్డి అన్న చూసుకుంటారు ఇద్దరు. ఏం పని చేసి బతుకుతారో ఏమో. అయినా నా కొడలు ఏం చేసేటట్టున్నది, అదే పిల్లలు పుడతారని బాధతో ఉన్నది. ఇక నా కొడుకు అంటావా, నాకు సాధగానుడేనే. ఈ గడ్డి అనేది పీకుతా మొత్తం. అవి చెట్లన్న కొంచెం పెద్దగా అవుతాయి. ఈ పని నువ్వెందుకు చేస్తున్నావు? నేను చేసేదాన్ని కదా, అసలే తలకాయ వస్తుందన్నావు. రామమ్మయ్య ఇంట్లోకి. ఆగు బిడ్డ, ఈ చెత్త బాగున్నది, ఇంత వీకి ఇక అట్టేస్తావు. నేను కూడా వస్తాను మా అమ్మయ్య, మరి ఇద్దరం కలిసి పీకేద్దాం, తొందరగా అవుతుంది. నీకెందుకమ్మా, నేను ఉన్నా కదా, ఆవు. అయ్యో మామయ్య, నా మాట విను. మా ఇంటికి వచ్చి నువ్వు పని తెస్తే నీ కొడుకు నా మీద కోపం కట్టాడు. రామమ్మయ్య. ఆవురా కొంచెం ఉన్నది, ఇంత వీకిపోతావు. అయ్యో, ఇక నువ్వు నా మాట వినవు గాని, మరి సరింత వీకేద్దాం పట్టు, తొందరగా అవుతుంది. కానీ మరి తొందరగా ఎట్లా పాటు పడ్డది రైతు గడ్డి. ఇక ఏం చేయాలి మామయ్య, ఇంట్లో పని అంతా వేసుకునే సరికే నాకు పొద్దు పోతుంది.
పాములు పురుగులు సత్తేరా వర్షాకాలం కదా మంచిగా నీట్గా చేసుకోవాలి అంతా. అవును కానీ మామయ్య, మా అత్తమ్మ ఉన్నప్పుడే నీకు చాలా మంది అత్తమ్మలు ఉన్నారట కదా, మా అత్తమ్మ ఏమనలేదా? ఎందుకనపోయేదిరా మా అనేది. అయినా రోజు ఒక్కొక్క కూర ఏం తింటాంరా. అప్పట్లో అట్లా నడిపించేటోడిని. అయినా ఆ రోజులే వేరు. అబ్బో మామయ్య, నీకున్న బుద్ధులల్లా నీ కొడుకు సగం వచ్చినా నా కడుపు వండుతుండే, 2 పిల్లలు పుడుదురు. అదెంత పనమ్మా, నువ్వేం బాధపడకు, అవుతుంది. అవును మామయ్య, అత్తమ్మ ఉన్నప్పుడు నువ్వు చేసిన చిలిపి పనులు ఏమన్నా ఉంటే చెప్పవా? ఎందుకు లేవురా, బొచ్చడు చేసిన. కానీ ఒక్కటి చెప్తా పట్టరా. మీ అత్త ఒకరోజు పొలం పనికి పోయిందిరా. అది పోయినాక నాకు మీ చిన్న అత్తుండే రత్తాలని, దాని ఇంటికి రమ్మన్న. అది వచ్చింది. ఈ పిసది పొలం కాడికి ఏం మర్చిపోయిందో ఏమో కానీ ఇక ఇంటికి వచ్చి ఒకటే తలుపు కొట్టుర్రా. ఇక మాకెక్కలేని టెన్షన్ దొరుకుతామని ఏం చేసినా ఈ రత్తాలు మంచం కింద పైన పెట్టినా. వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, అనుమానం వచ్చి అన్ని దిక్కులో వచ్చింది కానీ పిసది మంచం కింద చూడలే. ఈ మంచం కింద ఇట్టే ఉన్నది. అయ్యో మామయ్య, అయ్యో మామయ్య, దొరికితే మీ పానైపోతుండే. సరే మామయ్య, ఎండ బగ్గ పడుతుంది, తర్వాత అప్పటికి నేను వీకెత్తా గాని బా అన్నం తిందాం. మామయ్య, ఇటేట వచ్చిర్రు, ఏం కావాలి? అయ్యో కోడలా, కొంచెం మంది ఎక్కువైందిరా, నీ రూమ్కి వచ్చిన అనుకో, నేను పోతా. అయ్యో మామయ్య, ఏం పోతావు? నేను తీసుకుపోతావా?
ఈయన ఏం మనిషో ఏమో. పోయి 2 రోజులు అవుతుంది, కనీసం ఫోన్ కూడా ఎత్తలేడు. నేననే ఎత్తా. హలో, ఏం చేస్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు? మంచిగా ఉన్నావా? టైంకి అన్నం తింటున్నావా? నేను మంచిగానే ఉన్నా. మామయ్యకి ఏంది, బాగానే చూసుకుంటున్నా. నేనున్నా కదా చూసుకోవడానికి. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? సరే సరే కానీ అక్కడ బొంబాయిలో బ్యాగులు మంచిగా ఉంటాయని రాంగ నాకు ఒకటి తీసుకురాయే. అట్లనే ఇంకేమన్నా మంచిగా కనిపిస్తుంది తీసుకురా నా కోసం, సరేనా? జాగ్రత్త మరి, టైంకి అన్నం తిను, మంచిగా ఉండు. నేనా? లచ్చక్కలు లక్ష్మీ వ్రతం చేసుకుంటుర్రే, అందుకే ఇప్పుడే తయారైనా ఆడిపోదామని చెప్తాను. సరే మరి, టైంకి అన్నం తిను, జాగ్రత్త మరి. సరే సరే. ఈయనకు పెళ్ళం మీద గింత కూడా పట్టలేదు. నేను ఫోన్ చేస్తే తప్ప ఫోన్ కూడా ఎత్తలేడు. ఏం మనిషో ఏమో, అంత నా కర్మ. ఛీ, అవ్వా మా కోడలు పొద్దున్ననంగా ఎవరో నవ్వుకుంటాను నడివేంది, ఇంకా అత్తలేకపోయా. నీ అవ్వ పొద్దుంచలు చూడకుండా ఎట్లా అవుతుంది ఆ పానం అంతా. చెప్పరా వచ్చిన మంచిగా ఉండు, ఇంకెంతసేపు వస్తుంది. ఏమైందిరా, ఎందుకు ఎడుతున్నావు? ఎవరేమన్నారు చెప్పు, వాళ్ళ సంగతి చెప్తే ఎవరేమన్నారా? ఎందుకు ఎడుతున్నావు రా కూడా? ఏం లేదు మామయ్య, ఏం చెప్పమంటున్నావు? నేను నోముల కడిపోయాను కదా, అక్కడ నన్ను అందరూ చాలా పిల్లలు కాలేరని అవమానిస్తున్నారు. కనీసం నాకు నోము దండ కూడా కట్టలేరు మామయ్య. నీ కొడుకు చక్కగా ఉంటే నాకు ఇవన్నీ అవమానాలు అవసరమా? ఇవన్నీ బాధలు నేను పడేదాన్ని. అందరు నన్ను కుట్రలు కుట్రలు అంటారు మామయ్య. ఇలా నా తప్పు ఏమి ఉంది? తప్పు వాళ్ళది కాదు, తప్పు నీది. ఎన్ని రోజులు ఇట్లుంటావు పిల్లలు కాకుండా? ఎంతో కష్టపడి ఇదంతా సంపాదించిన ఎవరి కోసం? దాంతో ఎవరు తింటాడు? నాకు కూడా ఉన్నది ఒకనాడుకో కొడుకు. నీకు పిల్లలు ఉండకుంటే నా వంశం వీరికే ఆగిపోతుంది. నేను కూడా 3 రోజుల నుంచి ఆలోచిస్తాను నీకు చెప్దామా వద్దా అని. దీని నుంచి బయటపడాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. ఏం ఉపాయం మామయ్య? చూడుకోడరా, నా కొడుకు చిన్న పని చేసి తలిసిపోతాడు. దాంతో పిల్లలు కనుడు జరగని పని. నీక పిల్లలు కావాలి, నాకు నా వంశం కావాలి. ఇంట్లో మన ఇద్దరం ఒంటరి ఉంటాను. మన ఇద్దరం కలిస్తే నీకు పిల్లలు పుడతారు, నాకు నా వంశం నిలబడుతుంది. మామయ్య అలా చేస్తే తప్పు కాదా? లోకం నా గురించి ఏమనుకుంటది? లోకం, ఈ లోకం పిల్లలు పుట్టకుంటే నిన్ను మాటలు అనుకుంటుందా? నువ్వు నోము కాడుకోకుంటే నిన్ను హేళన చేయకుంటుండదా? ఈ లోకం కోసమా నువ్వు బాధపడతాను? అయినా ఈ 4 బూరల మధ్యలో జరిగితే వేరేటోళ్ళకి ఎట్లా వెళ్తుంది? చూడు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నీ కడుపు వండుతుంది, నా వంశం నిలబడుతుంది. ఆలోచించు. నేను చెప్పింది నచ్చితే రాత్రికి రెడీ అయ్యి ఆలోచించుకో.
ఏమైంది? చెప్పకుండా చేయకుండా వచ్చినావు. అత్తున్నా అని ఒక్క మాట కూడా నాతో చెప్పలేవు. అవునే, ఇన్ని రోజులు నేను బయటకు పోతున్నా తిట్టేదాన్ని. ఇప్పుడు నేను వస్తే ఇట్లా మాట్లాడతాను. నేను అచ్చు నీకు ఇష్టం లేదండి. ఎందుకు ఇష్టం లేదు? మా ఇష్టమే, కానీ నాకు ఇష్టమైనప్పుడు నువ్వు నా దగ్గరికి రావు కదా. ఇప్పుడు వచ్చిన కానీ నేను విడిచిపెట్టి ఎటుపోనే, మంచిగా కలిసి ఉందాం. అంటే కలిసి ఉందామంటే నీకు ఇష్టమే, నాకు ఇష్టం ఉండద్దా? నాకు మనసు లేదా? అబ్బా, నన్ను మనసులో పెట్టుకోకే. ఇన్ని రోజులు నేను ఏమన్నా బాధ పెట్టి ఉంటే నాకు క్షమించే. ఇప్పటి నుంచి మంచిగా కలిసి ఉందామే. సాల్తీ నీ ప్రేమ గాని స్నానం చేసి రాపో, అన్నం తిందు. నేను నీకోసం మంచి వంట చేస్తా, సరేనా? సరే సరే. ఏమైంది మామయ్య అంత బాధపడుతురు? బాధపడక నవ్వమంటావే? నా ముంగట్న ఏంది ఇకలు పక్కపక్కలు? అసలు ఎక్కడ ఆగిపోతాను? అట్లా అంటారేంది మామయ్య? ఆయన మీ కొడుకు, నా భర్త. ఆయనతో నేను అట్లుండు తప్పేముంది? నాకు గదంతా తెలియదే. నా ముంగట నువ్వు ఆకురాడుతుండడు నాకు ఇష్టం లేదు. నేను నీకు పిచ్చోళ్ళు ఎక్కడ పడతా? మామయ్య మన ఇద్దరం మంచిగా ఉండాలంటే మీ కొడుకుతో అట్లా ఉండక నాకు తప్పది. తర్వాత నీ ఇష్టం మామయ్య, ఆలోచించుకోర్రి. అబ్బా కొడుక, ఎంత పని చేసేవిరా నువ్వు. ఉండంగా నాకు ఈ పని నడవదు. ఎట్లా చేసైనా నేను బయటికి పంపాలరా. పంపుతా. ఏమైంది? ఇక్కడ ఏం చెప్తున్నావు? అన్నం తిందుదా అంటే అత్తలే. ఏ అన్నం తర్వాత తిందామే, నువ్వు ఫస్ట్ ఇట్రా. ఏమైంది నీకు? వెంటదా నీలే. అమ్మ కొడలా, కొంచెం నా మందులు కనబడతలేవు, తీసేవా? మామయ్యకి మందులు ఇచ్చేస్తా. బాబు బాబు, నీకు మందులు ఎలా పెట్టుకున్నా తెలియదా? చూసుకోపో ఇంట్లో పోయి. ఏందండి మామయ్యను అంత పెద్ద మాట అన్నావు? పెద్ద మనిషి, ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకది. నేను ఇచ్చేద్దుంటి కదా. మా బాబు మీద నువ్వు అంత జాలేం చూపాల్సిన అవసరం లేదు. వాడు నువ్వు అనుకున్నంత పెద్ద మంచోడేం కాదు. ఏంది బట్టలకని పోయి పెళ్ళం మీద బాగానే ప్రేమ ఉట్టుకొచ్చింది. బాగా రోజులైందనే కానీ ప్రేమ ఉట్టుకొచ్చింది. నువ్వు డ్రా ఫస్ట్. మందులు మాధురి బిడ్డ దగ్గుతానికి దొరుకుతుంది, కొంచెం తీసుకొచ్చేవా? మందులు దొరుకుతారా? పో, నువ్వు వదిన దొరుకుతాయి. పో, ఇంకేం చూస్తావు? నీకేమన్నా తలకాయ ఉన్నదా? పక్కకి మొగుడిని పెట్టుకొని సరసానికి రమ్మంటావు. ఆయనకు తెలిసిందనుకో నిన్ను నన్ను చంపేస్తాడు. నీకేమైనా బుద్ధి ఉన్నదా? తర్వాత అత్త నువ్వా? ఏయ్, నువ్వు అన్నం తింటావా తినవా? నాకు ఆకలి అవుతుంది, నాడు బతి నడిపించుకుంటావు. అరే మామయ్యకి ఏమైంది? పొద్దున్నుంచి కనిపిస్తలేడు, ఇంకా లేవలేడా? ఏమైంది మరి?
మామయ్య అయ్యో మామయ్య ఏమైంది? ఏం లేదురా, పొద్దున బాత్రూంలో జారిపడ్డా, కాలంతా గుంజుతాంది. కొంచెం ఒత్తితే మంచిగా ఉండు. అమ్మా అయ్యో మామయ్య నాకు ఒక్క మాటనే చెప్పలేవు మరి. ఏడు దెబ్బ ఎక్కింది మామయ్య? తొట్టిది. బాగా కిందా మామ? మా దవగలకోమా? నీ పిచ్చిదానా, దవాఖానిందే. నేను అడవడం కోసం నాటకం ఆడుతా అంటే దవాఖానంటూ. బాబు ఇంట్లో పని తెలిసిపోయి చెప్తానవే. ఏమైంది బాబు కాళ్ళకి? బాత్రూంలో జారిపడ్డా. నీకు కాళ్ళు నొప్పి నాకు చెప్పాలి, దీనికి చెప్పడేదే. అంటే నువ్వు లేనప్పుడు మీ బాబుకి ఎవరు చేశారు? ఏంది అంత ఎక్కడ మాట్లాడుతున్నావు? అరే నా కాలు నొత్తుందని ఏదో కూడా వస్తుందిరా, దాన్ని ఎందుకురా తిడతాను? బాగా నొప్పి చెప్పు మరి, హాస్పిటల్ పోదాం. ఏ హాస్పిటల్ ఎందుకురా, అదంతా బాగోతాం. 2 వద్దులు రెస్ట్ తీసుకుంటా, అదే తగ్గుతుంది. కూడదా, నువ్వు పోయి ఏదైనా పని ఉంటే వేసుకోపో. నా కొడుకు వచ్చిండు కదా, ఆడు చూసుకుంటాడు పో. అమ్మా అడిగి పెట్టు. ఏనాడు జారి పడతాడు, ఏదో ఒకటి చేసుకుంటాడు. ఏం కాలం పెడతాడు. మరి ఇంటికి ఇట్లా పోతావానే? ఏ పోరురా, కాళ్ళు వస్తుందంటే ఇంటికోమంటారు, ఇంటికాడ ఎవరా చూసుకుంటారు? మరి నేను తోడు చేసుకుంటారు. ఈడుంటే కూడ 2 ముద్దలు పెడుతుంది, ఆడెవరు చూసుకుంటారా? ఎప్పుడు చూసినా పోవాలని చూస్తాను గారిది కొడుక. మేము కరెంట్ పెంచాలి, ఇంత పెద్దగా వాడము. అమ్మ దొంగ కూడా కావాలి, అనుమానం వచ్చినట్టున్నది. ఎప్పుడు ఇంటికి పోతామని అడుగుతాడు. ఏమైంది మామయ్య సప్పుడు ఎత్తలు? నా వల్ల ఏమన్నా బాధపడుతున్నావా? బాధపడకుంటే 2 వద్దు నుంచి అది వెళ్తానవా? నన్ను దేక్తేనే దేక్తలేవు. ఆయన నా ఊళ్ళో పట్టంత మంది ఉన్నారు, ఆయన ఇక్కడ ఎందుకు ఉంటానా? నీ కోసం ఉంటానా? అది కాదు మామయ్య, ఇంట్లో మీ కొడుకున్నాడు కదా, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా? పైకి ఇట్లా ఉంటున్నావు కానీ లోపల ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? అయినా పొద్దుంచినాడు కనబడుతున్నాడు, ఎటు వేయండు? మన ఇద్దరం మంచిగా ఉండొచ్చని మీ కొడుకును పనుందని అట్లా పంపించేసిన. అబ్బా మంచి పని చేసిన. ఎప్పుడు వస్తాడు మళ్ళా? ఎప్పుడు వస్తాడో ఏమో తింగరోడు. ఎప్పుడన్నా రాంతి, మనకెందుకు? నా చేతులు ఎట్లున్నాయి? ఉన్నాయి. అవునా? ఆగు మామయ్య, బట్టలు నిండేద్దాం ఫస్ట్. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లు తెలుపులాడతానా? మామ కూడా కలిసి మంచిగానే బట్టలు పెడతాలుగా, మంచిగానే దోస్తానైంది. మేము ఇల్లు పెట్టేట్టు పోతాం రా, ఇంట్లోనే ఉంటావు. నీకు అన్న అనుమానాలే. గొడవ ఒక్కతే ఉన్నది కదా, పనికి సాయం ఏదన్నా అవుతానా? నువ్వేమో చేయవా? నువ్వు మంచిగా అయితే నాకు బాధ తెచ్చుకుంటారా? సిరి, నీకు మొన్న ఒక పేపర్ ఇచ్చిన కదా, అది దొరుకుతలేదు, సూచించేదా? ఆగో, మీ కొడుకున్నప్పుడు ఇట్లాంటి ఎయ్యకని చెప్పిన కదా, ఆయనకి చూస్తే మంచిగా ఉండదు చెప్తానా. ఆగు, ఎంత అవసరం ఉందో ఏమో ఆ పేపర్లు లెంకి ఇచ్చేస్తా. మళ్ళీ ఎప్పుడు అత్తతి ఇంట్లోనే వచ్చినాయి కదా, నీకు మరీ ఎక్కువ. అయినా అసలు ఊళ్ళో ఉంటాడు కదా, మాట మాట్లాడుకుని చెప్తాడు. ఏమైందండి? నువ్వు నాకు ఏ పేపర్ ఇయ్యలేవు కదా. పేపర్ లేదు, ఏం పేపర్ లేదు పిచ్చిదానా. ఇంకా ముసలితో బట్టలు పెట్టి కూడా గాడి అని చెప్తానవే. మనం కలుసుకుందామని నేను రమ్మంటే రా. అయినా
నాకు తెలియని పేపర్లు ఎక్కడి? అమ్మో, దొంగ నా కొడుకు ఏదో పెద్ద ప్లాన్ వేసాడు. నా కూడనేమో ఎక్కడో ఏమో. అమ్మా సరే, ఇంకా బట్టలన్నీ విండినా. ఇంకొక పేరు ఉన్నది, ఒక సబ్బు పిల్లి ఇస్తే వింటా, ఇంట్లో పిండి వేస్తా. ఏడుందో చెప్పు. సరే మామయ్య, తీసుకొచ్చిస్తా. సరే కానీ నా కాలు నొప్పి ఉన్నది, నేను ఒక్కలా పిండి బకెట్లో పట్టుకోవాలి. ఓ నాకెలా చూస్తాను ఆ బట్టలాట పోతే కదా నడు. నా భార్య ఉంది మా అయ్యా క్లోజ్గా ఉంటానని నాకే అనిపిస్తానా? వాళ్ళు అట్లుంటానా? చిచి, కోడలుకున్న మామకు సంబంధం అంటే కరెక్ట్ కాదు. అయినా వాళ్ళు ఎందుకు అట్లుంటారు? ఏం చేస్తాను రా? బాత్రూమ్ లా, ఆ బాత్రూమ్ నీళ్ళత్తలేవు, ఆ బాత్రూమ్ నీళ్ళత్తలేవు, ఆ బాత్రూమ్ నీళ్ళత్తలేవు. ట్యాప్ మొత్తం లూజ్ లూజ్ అయింది. అది పిడి ఎత్తానా, అది పిడి ఎత్తానా. నువ్వే పట్టించుకోవా, ఊ కనుగొని వినారా మా మీద. టాంక్ నీళ్ళు అయిపోతే నన్ను విలువాలి, మా అయ్యని కాదు. ఎప్పుడు ఎవరిని విలువన్నా తెలియదు. చెప్పు. ఏం చేస్తాను మీరు ఇద్దరు ఇక్కడ? అరే నిమ్మకాయలు చెప్తా అంటే కూడలు కంటే పడ్డదిరా, అందుకే తీస్తానా, అందుకే తీస్తానా. నోడు చూస్తా చూడరా, కంచెం అయింది. ఏం పడ్డది? ఎటు చూస్తాను? నిమ్మకాయలు చెప్తా అంటే పడ్డది. అరే చూడు చూడు ఊదురా. నల్ల మొక్కపడా, ఏం పని చేయవు, మొద్దు లెక్కుంటావు. ఇంట్లో అన్ని పనులు నేనే వేసుకొని చావాలి. చూడు కంట్లు ఇప్పుడు నలగబడ్డది. ఇంట్లో ఆ దూతోడనే మీద తీస్తా. మాది ఇస్తావు, ఫస్ట్ ఏ పని సాత కాదు, ఇప్పుడైతే అది ఇస్తా అంటావు. నడు.
దాకా ఇస్తావు. కొంచెం అయితే నాకు అడ్డా వస్తలేదు. ఎక్కడ చెప్తాంటే నేను ఎట్లా చేసి బయటకు పంపాలి. సిరే సిరే, ఏంటిదే? మొన్న మీరు చెప్పిన బట్టలు వచ్చినాయట, అవన్నీ తీసుకొని ఆయన షాప్ లో పెట్టాలి. నాకు ఆ పనులు నేను వెళ్ళిపోతాను. ఇల్లు జాగ్రత్త మరి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఒక 2 రోజులు కట్టే ఉంటాను. నేను ఇప్పుడు రాను. ఆ పని అంతా చూసుకొని వస్తా, సరేనా? ఏమైనా అవసరం పడితే బాబుకి చెప్పు. సరే, జాగ్రత్త మరి. ఇల్లు జాగ్రత్త అంటుండు, పెళ్ళ జాగ్రత్త అని ఎప్పుడు అంటాడో ఏమో. ఇడు తెలివి తక్కువడు. పీకు, నువ్వు ఉండేది లేవని లేదు ఇంట్లో. అబ్బా, నా కొడుకు ఊరిపోతాడు. 2 రోజులు ఆట. అబ్బా, ఈ 2 రోజులు మా కూడలతోటి ఫుల్ ఎంజాయ్ చేయాలి. 2 రోజుల కోరిక నిలబెడతాను. వాళ్ళిద్దరి మీద ఎందుకు అనుమానం వచ్చింది? నేను లేనప్పుడు వాళ్ళు ఎట్లుంటారో చూస్తా, అప్పుడు అలా భాగవతం బయటపడుతుంది. నేను ఎంత అదృష్టమంతురాలను. దేవుళ్ళలాంటి భర్త దొరికిండు, తండ్రి లాంటి మామయ్య దొరికిండు. ఇంత పెద్దింటికి కోడలైనందుకు నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మామయ్య. మీరు కూడా నాకు కొడుకు కూడలు కాదా? తల్లిదండ్రులు ఎక్కడ మంచిగా చూసుకుంటాను. నా కొడుకు అయితే ఒక్కొక్కరు అనాథాశ్రమం చేస్తారు, వాళ్ళని మంచిగా చూసుకుంటాను. అవును మామయ్య, ఆయన ఇంత కట్టపడబట్టే మనం చల్ల ఉంటున్నాం. ఆయన నిండు నూరేళ్ళ చల్ల ఉండాలి. నా బిడ్డ ఆడసల్లో ఉంటే మనం చల్లగా ఉంటుంది. వాళ్ళ బుద్ధి ఎంత మంచిది. నేను వాళ్ళ మీద గిట్లా ఆలోచించింది ఏందంతా. చిచ్చి. అప్పుడు కూడదా అటు పోయిండగా 2 రోజులు అవుతుందట. ఈ 2 రోజులు మనం మస్తు ఎంజాయ్ చేద్దాం. ఇంకేంది, కొడుకునో బిడ్డనో కానీ పనులు ఉందాం. అబ్బా వదులు మామయ్య, నాకు అసలే కడుపు బాగా నొత్తుంది. నాకు 5-6 రోజుల దాకా వీలు కాదు మామయ్య. మిగిలినదా శోకం. ఎంత పని చేసినవే. ఇంకా 2 రోజులు మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. 5-6 రోజులు ఆగన్నా. సరే, ఏం చేద్దాం? అట్లా పొలం కడకని వేద్దాం. వేదన గాథలు మానవని. ఇటు 5 ఎకరాలు మనయే, అటు దిక్కున్న 8 ఎకరాలు మనయే. ఇక ఊళ్ళో వేస్తాంటావా? నీకు తెలుసు కదా, మన బిల్డింగ్, మన అప్పులు ఇచ్చిన ఎన్ని ఉన్నాయో. ఈ సంపాదన అంతా గొడ్డు సంపాదన కావద్దని నా బాధ. ఇక నా కొడుకుతోడేమో కాదే, ఈ కడుపులో కాయో పండు పడితే ఈ ఆస్తికి ఆడే వారసులు అవుతారని నా బాధపడతాను. ఏమంటావు? మామయ్య, పిల్లలు కావాలని నాకు మాత్రం ఇష్టం లేదా? పిల్లలు కావాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. కానీ తెల్లారులేసరికి ఇట్లా అయింది. నా చేతిలో ఏముంది మామయ్య? మామయ్య, ఈ వయసులో నువ్వు పిల్లల్ని కనగలుగుతావా? నాకు పిల్లలు అవుతారా? నువ్వేం బాధపడకు. నీకు 3 రోజులు అయితే అయిపోయి, నేను 8 రోజులు చూపెడతా. నెల తిరిగే వరకు నీతో నీళ్ళు పంపించుకుంటా. ఒకవేళ నువ్వు నీళ్ళు పోసుకోకుంటే నేనే దగ్గరుండి నీకు ఇంకొక నట్ట కడతా. ఏమంటావు? సరే మామయ్య. అవు కూడలా, ఇంకా నీకేమేమి కోరికలు ఉన్నాయి, నాతో ఎట్టెట్లుండ బుద్ధి అవుతుందో అవన్నీ చెప్పు. మనం మాట్లాడుకోక బాగా రోజులు అవుతుంది కదా. మామయ్య, ఎప్పుడు నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది, నీ దగ్గరనే ఉండాలనిపిస్తుంది. నీ కొడుకుతో అస్సలు ఉండబుద్ధి కాదు. కానీ మధ్యలో నీ కొడుకు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు మామయ్య. మీరంటే బాగా ఇష్టం నాకు. నువ్వు మాట్లాడాలని నిజమేనా? నిజం మామయ్య, మీరంటే నాకు చాలా ఇష్టం.
మీరంటే పిచ్చి కూడా. మిమ్మల్ని చూడకుండా అస్సలు ఉండలేను. కానీ మీరు నన్ను మోసం చెయ్యరు కదా. నువ్వు కూడా నాకంటే ఇష్టం కూడా. సరే కానీ ఈ 3 రోజులు అంటే మనం కలిసి కుదరదు. కనీసం కలిసి అన్న వండుకుందాం, సరేనా? కలిసి పడుకునుడే కదా మామయ్య, కలిసి పడుకుందాం. మీరంటే నాకు చాలా ఇష్టం మామయ్య. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తా. మీరు హ్యాపీగా మంచిగా మందు తాగిరాను మామయ్య. మందు తాగిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అబ్బా, నువ్వు ఇట్లా చెప్తా అంటే నాకు ఎట్టెట్నో అవుతుంది. రాత్రి ఫ్లైట్ అబ్బా కూరలా నేను అడగానే పొలం కాడికి వచ్చినావు. పచ్చులతో చిటి పెడతాను అంటే కొంచెం ప్రాణం బతుకుతాను. నువ్వు ఎంత మంచిదానివి, నేనంటే నీకు ఎంత ప్రేమ. మామయ్య నేను పెడతా. మామయ్య నేను సబ్బు పడితే నీకేమనిపిస్తుంది? అబ్బా, స్వర్గంలో పోయినట్టు అనిపిస్తాను. నువ్వంటే నాకెందుకు ఇష్టం లేదు మామయ్య. నువ్వంటే నా ప్రాణం. నువ్వు లేకుండా నేను ఉండలేను మామయ్య. నిమిషం కూడా నిన్ను వదిలిపెట్టి అస్సలు బతకలేను. జీవితాంతం నీకు ఇట్లా సబ్బు పెట్టుకుంటా ఇట్లనే కరిగిపోవాలని ఉంది మామయ్య. అబ్బా కూడలా, నేను కొంచెం ముందు వచ్చినా మంచిగా ఉండు, లేకుంటే నువ్వు వెనుక వచ్చినా మంచిగా ఉండు. ఎల్లకాలం మనం ఇట్లనే కలిసి మెలిసి బతికేటోళ్ళం. మధ్యలో నా కొడుకు వచ్చింది. సరే ఇప్పటికైతే ఏంది, మన ఇద్దరం ఎవ్వరు విడదీయలేదు. నీ కొడుకుంటేంది మామయ్య, ఆయన ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఆయన ఏమన్నా మనకు కావాలంటుండా ఏంటి? మనం ఇట్లనే సబ్బు నీళ్ళ లెక్క కలిసిమెలిసి ఉందాం మామయ్య. నన్ను ఎప్పటికి ఇట్లే వస్తే ఏంది, తొందరగా తానం పోయి మందు తాగి నైట్ నీ దగ్గర కావాలి పోయి మామయ్య నేను నీకోసం మందు అన్నీ రెడీ చేస్తా. నువ్వు తొందర వేసి లోపలికి రా మామయ్య, సరేనా? తొందర చూడాలా, నీ శీతం మందు పోతుంటే మస్తు కిక్కెక్కుతుంది. ఇంకొంచెం మరి మామ నీకు కిక్కెక్కుతుందంటే ఎంత మందైనా పోతా మామ. నీకు కిక్కెక్కుడే కావాలి. అబ్బా కూడలా, నువ్వు ఎంత మందు వేసినా తాగుతా, కానీ ఇవాళ నేను చెప్పినట్టు అస్సలు అవుతున్నా. అయ్య మామయ్య, నేనెందుకు అద్దంట? 5 రోజులు ఆగమంటే నా కోసం ఆగినవు. ఇయ్యలా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, అదొక్కటి తప్ప. అబ్బా, నువ్వు ఇట్లా అంటా అంటే నాకు ఎట్నో అనిపిస్తుంది. రాత్రి నీ దగ్గరికి వస్తే నా పానం ఉంటుంది పోతుంది. నేను ఇక్కడే ఉంటే వట్టి మాటలే అవుతాయి. నీకోసం నేను పోయి మంచిగా బెడ్ ఎదురుతా. నువ్వు మంచిగా తాగి రామయ్య, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఇక ఎంత తాగినట్టు
కోడలా కోడలా నీకు నాకు శోభనమే కోడలా కోడలా కోడలా. మామయ్య మామయ్య అయ్యో మామా నీ ఎగురుడు చల్లగుండా ఇంతేనా నీ ఎగురుడు ఎంతో అనుకున్నా అన్నాడా? పండకేం చేస్తాడు ఆడ తాగే మందులా రోజు మత్తు మందు కలుపుతున్నా కదా. ఈ మధ్య వారమే ఫోన్ చేస్తారు, నేను ఇట్లా కనెక్ట్ అయినా ఏంది? చి ఈ ముసలన్న నా మొగుడినే పక్కకు పెట్టిన. చిచి ఈ ముసలోని కొడుకునే పక్కకు పెట్టిన. ఎవరి కోసం? నీ కోసం, అంటే నా మొగుని కోసం. సారీ, నీ మొగుడిని నేనే కదా నీ మెడలో తాళి కట్టింది. మరి మాటలేనా ఏం లేదా? కోడలా గొంతుండకపోతాంది, కొన్ని నీళ్ళు ఇవ్వవా? నీళ్ళు. అరే ముసలోడా, వచ్చొచ్చినా అప్పో పోతే లుంగిర పోసుకో. దాహం ఎత్తుంది, ఆకలి ఇస్తుంది అన్నాం అనుకో, పొంద పెడతా. నిన్న మందు బాగా ఎక్కువైంది. రాత్రి ఎప్పుడో మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవడబ్బా మందు ఎక్కువ? ఇదంతా నా భ్రమణ లేకపోతే నిజంగానే ఎవరన్నా వచ్చిండా? ఇదంతా ఎందుకు, డైరెక్ట్ మా కోడల్ని అడిగితే అయిపోతే రాని. మామయ్య ఇగో ఛాయ్. కోడలా ఒక ముచ్చట అడుగుతా చెప్పు. రాత్రి మన ఇంట్లో మనిద్దరం కాక ఇంకోరు నచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు మామయ్య? ఇంత పెద్ద ఇంట్లో మనిద్దరం కాక ఇంకెవరు ఉన్నారు? నా మీదనే అనుమాన పడుతున్నావా? మరి నాకెందుకు నైట్ ఓడు నన్ను తిట్టినట్టు మీరిద్దరు కలిసి ఉన్నట్టు అనిపించింది. ఇదంతా నా ఊహే అంటావా? అయ్యో మామయ్య, రాత్రి నీకు మంది ఎక్కువైంది, నువ్వే ఏదేదో కలవరిచ్చినావు. రాత్రి నన్ను కూడా నిద్రపోనియలే. సరే, అదంతా కల అయితే ఓకే, కానీ ఒకవేళ నిజమైందనుకో నిన్ను చప్పి నేను చత్తా. అంటే ఏంది మామయ్య నీ ఉద్దేశం? నీ కొడుకును కాదని నేను నిన్నే ఇష్టపడుతున్నా. నిన్ను ఇష్టపడుతున్నానే కదా నేను నీకు అంత లోకువైనా. ఛీ, నాతో మాట్లాడక మామయ్య. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం ఉంది. నన్నే అనుమానిస్తావా? హేపా ఆగే, ఆగు. ఏంది అసలు నేను అనవసరంగా నా కోడలు అనుమానించింది. అయినా నేను ఉండగా ఎవరిని అనుకుంటే నేనంటే దీనికి ఇష్టమే కదా.
మట్టి బుర్ర. మామయ్యకు అనుమానం వచ్చినట్టుంది. అన్ని ఇంకోసారి రమ్మనేటప్పుడు మామయ్య వండుకున్నాకనే రమ్మనాలి, లేకపోతే నేను దొరికిపోయేటట్టున్నా. అయ్యో కోడలా, నీ అన్న మాటలో కలిగినవా? కోపం వచ్చిందా? ఏపా, నీకేం కావాలా? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వు మామయ్యవి, నేను కోడలు. ఇక మన ఇద్దరి మధ్య ఏం లేదు, అంతే. పో ఇక్కడ నుంచి. అబ్బా కోడలా, అంత పెద్ద మాట అనకు. నువ్వు కొట్టినా పడతా, తిట్టినా పడతా, కానీ మన ఇద్దరి మధ్య ఏం లేదంటే నేను తట్టుకోలేను. నువ్వంటే నాకు అంత ప్రేమ. ఏచి, ఇంత ప్రేమించినవి నన్ను ఎందుకు అంత అనుమానించినావు? ఎటు కూడా మొగన్ని కాదని నీ దగ్గరకు వచ్చినానే కదా నేను ఇంత లోకువైనా. ఏపా ఇక్కడ నుంచి. నేను యూత్తనే అసహ్యం కలుగుతుంది. అబ్బా సిరి, జీవితాన్ని ఇంకోసారి అనుమానించా, తప్పైంది, క్షమించు. సరే మామయ్య, ఇంత బాధపడుతున్నావు కాబట్టి ఈ ఒక్కసారి క్షమించుతా, కానీ ఇంకోసారి నన్ను అనుమానిస్తే మాత్రం నేను అస్సలకే ఊకోను. కొట్టు, అనుమానించా. సరే కానీ సిరి, నీకు ఒక విషయం చెప్పాలి. మన ఊళ్ళే భూములు కొలుతాను, నేను పోవాలి. పోయి సాయంత్రం వరకు వస్తా. నువ్వైతే జాగ్రత్త. మామయ్య తొందరగా రాండి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. సరే, నువ్వైతే జాగ్రత్త మరి. సరే మామయ్య, జాగ్రత్త. ఏంది నీకెంతసేపు అవుతుంది ఫోన్ చేసి? మామయ్య ఎంతసేపు అయ్యా? నువ్వు ఫోన్ చేసినావు కరెక్టే, నాకు బండి దొరకదా? సరే సరే, నువ్వు లోపలికి రా. ఏంది వచ్చిన కాంచి మూతెట్లను పెట్టినావు? నేను అచ్చుడు ఇష్టం లేదు ఏంది నీకు? నీకేంది, మంచి అత్తన్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, పోతున్నావు. ఇవాళ మా మామకు అనుమానం వచ్చింది. నాకు అంత తలకాయ కొట్టేసినట్టు అయిందే. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నీ బాధ నాకు అర్థమైంది, కానీ కొన్ని రోజులు ఓపిక పట్టుకోవే, తర్వాత మొత్తం నువ్వు నా సొంతం అవుతావు. ఏం చెప్పమంటవే నా బాధ? మామ పక్క, కొడుకో పక్క నా మీదకి అత్తే అంత నా మీద తేళ్ళు, జర్రలు, పాములు వాకినట్టు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. నన్ను ఇక్కడ నుంచి ఎప్పుడు తీసుకుపోతావే? సిరి, నిన్ను ఇక్కడి నుంచి పడకపోవడం నాకు నిమిషం పట్టదు, కానీ మనం ఎక్కడికి వారిపోయినా అయ్యా కొడుకులు మనల్ని పట్టుకుంటారే, మళ్ళీ మనల్ని విడదీస్తారు. మరి వాళ్ళిద్దరిని చంపేస్తే? వాళ్ళిద్దరు చావాలి, కానీ మనం సంపాదే. అంటే అంటే ఏంది పిచ్చిదానా? అయ్యకు తెలవకుండా కొడుకు, కొడుకు తెలవకుండా అయ్యాన్ని ఎంబడి పడతారు కదా, వాళ్ళ కళ్ళను వాళ్ళతోనే పడిపిద్దాం. నువ్వు ఆడే ఆటలా అయ్యా కొడుకులే చచ్చిర్రనుకో, మనకు మట్టి అంటది, ఇదంతా మన సొంతం అవుతుంది. నువ్వు ఆ ప్లాన్ ఉండే. ఇయ్యాల నుంచి మొదలు పెడతా అస్సలైన ఆట. ఆ ఆట తర్వాత ఆడుకుందాం, కానీ ముందు మన ఆట ఆడుకుందాం దా. పోవే. ఊళ్ళో పోయిన పని అయితే అయింది. మా కోడలు తయారై ఉంటుంది కావచ్చు. ఇయ్యాలో పోయి అబ్బా ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఏయ్ ఏయ్ లే, పోవా, మామయ్య వచ్చే టైం అయింది. కొద్దిసేపు ఉంటానే. అవన్నీ ఏం కుదిరే, రేపు వస్తావు కదా, పోవే. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి.
సిరి 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 ఏందే సిరి ఎంతసేపు డోర్ కొట్టబట్టి ఎవడుందా లోపల? అది అది ఏందే ఇప్పుడు డోర్ కొడతానని పోయి ఎంతసేపు చేయడానికి పోతావు? అరే నువ్వెప్పుడు వచ్చినావురా? నేనొచ్చి గంట అవుతుంది కానీ నువ్వు ఊళ్ళోకి పోయిన పని ఏమైంది? పోయిన పని మాయింది కానీ మళ్ళీ ఒక రోజు రమ్మని ఒక సంతకం పెట్టన్నాడు చిన్నది. సరే కానీ నువ్వు 6 రోజుల దగ్గర రావట్లేదు చెప్పండి వచ్చినావు. ఏమైంది మామయ్య గిట్లా మాట్లాడుతున్నావు? ఆయనకు నన్ను చూడబుద్దే వచ్చిండు కావచ్చు. ఆయన అచ్చుడు నీకు ఇష్టం లేదా ఏంది? అయ్యో గట్లంటానేంది? నా కొడుకు నా ఇంటికి వస్తే నాకెందుకు ఇష్టం ఉండదు? ఆయన మీరిద్దరు కలిసి ఉండే కదా నాకు కావాల్సింది. బాబు నువ్వు రెస్ట్ తీసుకపో, నువ్వు రావా చిన్న పని. ఏందే మా బాబుని ముఖం పట్టుకొని ఎక్కెక్కిన నేందేందో అంటాను. మొన్నటిదాకా మంచిగానే ఉన్నారు కదా, మనసులో ఏమైనా పెట్టుకున్నావేంది? అయ్యో నేను మామయ్య మీద ఏం పెట్టుకుంటా అండి. అది కాదండి, మీకు ఈ విషయం ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. మామయ్య మీరు పోయిన దగ్గర నుంచి వెళ్ళి నన్ను అదో రకంగా చూస్తుండు. నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది. తండ్రి లెక్క అనుకొని ఎన్నో సేవలు చేసిన, కానీ మామయ్య గిట్లంటోడు అనుకోలేదు. నన్ను ఏం చేయమంటారండి? ఊకో, మా బాబు ఏమన్నాడు ఏంది? ఏ మనుడేందండి, మామయ్య అదో రకంగా చూస్తాడు. ఎక్కడెక్కడనో చేతులు ఎత్తాడు. మామయ్యలో చాలా మార్పులు వచ్చినాయి. అన్ని డబల్ మీనింగ్ మాటలే మాట్లాడుతుండు. నాకెందుకో నిన్ను వదిలి ఉండాలంటే భయం పడుతుందండి. బాధపడకు, ఇప్పుడు నేను వచ్చినా కదా, నేను ఇడిచిపెట్టి నేటు పోను. చిన్న పని ఉన్నది బయట, నేను బయటకు పోతా. ఓకేనా? బాధపడకు, ఊకో. పోరాపో, ఇప్పుడు మొదలవుతుంది అస్సలైన తండ్రి కొడుకుల యుద్ధం. అసలు నా కోడేది కొడుకు ముందు గట్ల మాట్లాడింది. అసలు ఇంతకు తనకి నా మీద ప్రేమ ఉందా, ఉన్నట్టు నటిస్తుందా? ఇప్పుడు అడుగుదామంటేనేమో మళ్ళా బాధపడుతుంది. అడిగినా బాధే ఉంది, అడగకున్నా బాధే ఉంది. దేవుడా, మామయ్య ఇంతకుముందు మీ కొడుకు ముందట అట్లా అన్నందుకు బాధపడుతుర్రా మామయ్య? నేను అలా అనలేదు, కానీ మనం మంచిగా ఉండాలంటే మీ కొడుకు ముందట అట్లా అనక తప్పది మామయ్య. అబ్బా ఇదా నీ ప్లాను? నేను భయపడి వచ్చిన. మామయ్య మీకు ఒక విషయం చెప్పాలి. పట్నంలో మనకు బట్టల షాప్ ఉంది కదా, ఆయన అక్కడనే రూమ్ తీసుకుందాం ఉంటుండు. అక్కడికి పోతే నువ్వు నేను ఇట్లా కలిసి ఉండు వీలు కదా మామయ్య. అసలే నేను చూడకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను మామయ్య. మనం ఇద్దరం విడిపోతామా? చెప్పు మామయ్య, చెప్పు చెప్పు మామయ్య. ఏంటిది? నిన్ను వాడు పట్నం తీసుకుపోతాడట. నువ్వు ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టేదే లేదు. అయినా వాడు పట్టణానికి ఎట్లా తీసుకుపోతాడో నేను చూస్తా. అసలు నువ్వు నా దగ్గర నుంచి దూరం అవుతున్నావు, నేను తట్టుకోలేను. వాడు కొడుకైనా ఎవరైనా సరే
ఇక చూసేది లేదు. వాని సంగతి చెప్తా, ఏదో ఒకటి చెప్తా. అయ్యో పిచ్చి మామయ్య, నీ కొడుకును ఏం చేస్తావో చెయ్యు, నేను కూడా కళ్ళారా ఇస్తా. ఏమైందండి? ఎప్పుడు ఇంత ప్రేమ కొద్ది నూనె పెట్టు మనలో ఇయ్యలేదా? నూనె పెట్టు అనబడితివి. ఏ లేదే, ఈ వారం నుంచి అంత జర్నీ చేసిన కదా, అంతా తలకాయ అంత మబ్బు అంత తలకాయ వస్తుంది. మంచిగా మసాజ్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తే మంచి హాయిగా ఉంటది. అమ్మ సిరి, నా బట్టలు కనబడతలేవు, కొంచెం తీసేవా బిడ్డ? మామయ్య, నేను కొడుకు నూనె అంటున్నా, కొంచెం మీరే తీసుకపోర్రి, ఆ సెల్ఫ్లు ఉన్నాయి. అబ్బా, ఏ సెల్ఫ్లా కనబడతలేవురా? ఏంది బాబు, చెరుపులు పోయి చూసుకుంటే కదా, ఇదా చిచ్చుడు కావన్నా? ఈ మధ్యలో చూస్తాను మీ ఇద్దరం కలిసి ఉంటే ఓర్తలేవు. పో డబ్బులు నేను చూసుకోపో. ఏంది బిడ్డ, మీ ఇద్దరు కలిసి ఉంటే నేను ఎందుకు కోరవరా? ఆయన ఈ మధ్యలో నువ్వు ఎట్లా మాట్లాడుతాను? నీకు ఇష్టం లేకుంటే ఎప్పుడు నేను ఊరిపోతా. లేదు బాబు, నువ్వు వచ్చి కూడా బాగా రోజులు అవుతుంది. మన ఊరికి పోయి ఇంటికాడ పనులు చూసుకోపో. ఏమండి, మామయ్యను ముఖం మీదనే ఇంటికి బొమ్మన వడబడితిరి, ఇక్కడ ఉంటే ఏమైతుందండి? సరే తీరా, ఆడు బొమ్మనంత మాత్రం నేను పోతున్నా తీరాదు, ఏదో కోపంలో అన్నాడు. సరే ఉండు, అదే నేనే ఇంకా ఆడుకుంటా. వస్తే ఏమండి, మీరేనా నా మీద ఇంత ప్రేమ చూపెడుతుర్రు? కాదే, ఎప్పటికీ షాపింగ్ బట్టలు కొనుక్కుందాం అది ఇది అంటావు కదా. ఇవాళ పోయి మంచిగా షాపింగ్ చేసి నీకు ఇష్టమైన కొనుక్కో. 30,000 ఉన్నాయి ఒడిసేదాకా, మంచిగా అన్ని బట్టలు నీకు ఏది నచ్చుతుంది కొనుక్కో, సరేనా? అబ్బో, మా ఆయనకు నా మీద బాగానే ప్రేమ పుట్టింది. ఏమైంది? మీ మామ ఏం చెప్తాను? అని చంపుతా అని బాత్రూంలో ప్లాన్ చేసిన, కొన్నప్పుడే అని కొడుకు వచ్చిండు, బతికిపోయిండు నా కొడుకు. నువ్వేం బాధపడకు, తొందరపడితే పనులు కావు. వెరీ గుడ్. మన చేతికి మట్టంటే కూడా ఇది చేసిన. అదే ఆలోచిస్తున్నా. సరే సరే, నేను వెళ్ళొస్తా, ఓకేనా? మామయ్య, ఏమైంది అంత కోపం కొద్దున్నారు? నాతో మాట్లాడు మామయ్య. నువ్వు నా కొడుకుతున్నట్టుండు, నాకు నచ్చలేదు, నా ప్రాణం పోయాట్టయినా. మామయ్య, ఆయన నా మొగుడు, ఆయనతో అట్లుండకపోతే నాకు నడవది. నన్ను ఏం చేయమంటారు మామయ్య? నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? నువ్వేం చేయకు, నేను ఒకటి చెప్తా. నువ్వు అంటే నీ ఇంట్లోనే కాదు, నీ భూమి మీదనే ఉంటాను. సంపేత
ఏందే ఇలా పొద్దున్నే రమ్మన్నావు, నన్ను రుణబుద్ధైందా? చూడబుద్దా పాడా తండ్రి కొడుకులు భూమి రిజిస్ట్రేషన్ కోసం పోయినరు. ఈ టైం ఎందుకు వేస్ట్ చేసుడని నిన్ను రమ్మన్నా. అవునా? ఇంకా నేనేమో నాకు ప్రేమ ఉందనుకున్నా. అంటే ప్రేమ లేదే రమ్మన్నానా? నువ్వు మాస్టర్ సరేగాని ఇంకా చెప్పాలి. నువ్వే చెప్పు. ఏమంటారు నీ ముసలి మామని నీ మొగుడు? ఏమంటారు? ఆయన మీద ఈడు ఈయన మీద ఆడు పిక్క సత్తారు. ఇప్పటిదాకా సంతోషంగా ఉండి ఇప్పుడేందే డల్లుగా ఉన్నావు? ఏమేం చెప్పు. ఇంత పెద్ద ఇంట్లో నన్ను ఒక పంజరం లెక్క బంధించారు. ఈ పంజరంలోకించి నన్ను ఎప్పుడు విడుదల ఎత్తవే? తండ్రి కాకపోతే కొడుకు, కొడుకు కాకపోతే తండ్రి. నన్ను ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు దీన్ని ఎడుపుదామా అని చూస్తారు. వాళ్ళ చేతుల్లో నేను బలైననుకో నా ప్రాణమే తీసుకుంటా. నేను చెప్తాను, ఈ భూమి మీద ఉండనే ఉంటా నేను. పిచ్చి మొద్దు, నిన్నెవరు ముడతారే? నీ మామ ఉన్నాడు, ఆ ముసలోడు. ఆడు నువ్వంటే పడితేస్తాడు, తాగుపోతేదవా? వాడిని రాకుండా నువ్వు ఎట్లా కాపాడుకుంటాను? ఇక నీ భర్త అంటావా? వాడికి నువ్వు చేసుకోకముందే మొగతానం పోయిందే. నీ భర్త సంసారానికి పనికిరాడు. ఆ విషయం ఆయనకి తెలియదు. 9 రోజులు ఒప్పుకోబట్టు ఈ ఇల్లు, ఈ ఆస్తి అంత మాదవుతుంది. అంతేనంటవానే? అంతే. ఇప్పుడు నా మనసు కొంచెం తృప్తిగా ఉందే. సిరే సిరే ఎవలే? ఏమో వీళ్ళకి నేను వచ్చిర్రాయింది. సిరి 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 సిరానే వెళ్తారు. ఇప్పుడు ఎట్లా? ఉండు, నేను తలపెత్తాను, నువ్వేం భయపడకు. తలుపుసి వెనక నుంచి పారిపోతా. సరేనా? సరే. సిరే సిరే సిరి 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 ఏం చేస్తావు ఇట్లా? ఎన్నిసార్లు డోర్ కొట్టుడు వినబడతలేదా? ఏంది గిత్త మొసలు తినడా? బయటికి మనుషులు వెళ్ళి ఇంటికి వస్తారని తెలియదా నీకు? మీరు సాయంత్రం మొత్తం అన్నారు కదండి, అందుకే వెనక బెడ్రూమ్లో వండుకున్నా. వినవలేదు. అయినా మామయ్య మీరెందుకు అంత కోపం కత్తారు? ఆయన అంటుండు కదా, మీరనుడు దేనికి మళ్ళా? నిన్ను అట్టిగా అంతేను, వాడు కోపానికి వస్తాను కదా అని మీరు లొల్లి పెట్టుకుంటాను మధ్యలో వచ్చి వచ్చిన. నాకేం పని నీ మీద? నాకేం కోపం? ఆపుండి పెరుగుతాను. ఇప్పుడు వచ్చినాం కదా, ఇంకెప్పుడైనా డోర్ కొడితే తొందరగా తీసుకుని నేర్చుకో. నడు. సిరే తలకాయ నూతం చాయ్ పెట్టు. సిరి నా నీళ్ళు పెట్టమ్మా, నేను బయటకు పోవాలి. సిరే నాకు తలకాయ నొత్తానని చెప్పిన, ముందు చాయ్ పెట్టి నాకు చాయ్ పోసినాక నువ్వు ఏదైనా పని చేసుకో. వినతాందా? నాకు తానానికి ఫస్ట్ నీళ్ళు పెట్టు, నాకు బయట అర్జెంట్ బాగున్నది. నాకు చాయ్ పెట్టినాకనే నీకు ఏదైనా పని చేసుకో. నా ముందు నీళ్ళు పెట్టు. అబ్బబ్బా ఆపుర్రే నీళ్ళొల్లి. నువ్వేమో ఛాయ్ కావాలనంటావు, నువ్వేమో నీళ్లు కావాలనంటావు. నాకేమన్నా 100 చేతులు ఉన్నాయా? నాకే ఇంట్లో బొచ్చడు పని ఉందంటే ఎవ్వరికి ఫస్ట్ కావాలా మీరే చెప్పుర్రి. నీకు ఛాయ్ కావాలా, నీకు నీళ్లు కావాలా? నేను నీ మొగండి, ముందు చాయ్ పెట్టిన తర్వాతనే ఎవరికన్నా ఏమైనా పని చేసుకో. అరే
నువ్వు మొగనివే కావచ్చురా, నిన్ను అన్నది నేను, ఈ ఇంటికి పెద్ద నేను. సరే ముందు నాకు చేయి. అబ్బా ఫస్ట్ మీరు ఇద్దరు డిసైడ్ కాండ్రి ఎవరికి తీసుకురావాలో, అప్పటిదాకా నన్ను డిస్టర్బ్ చేయకుర్రి. ఏంది బాబు నచ్చిన కానీ చూస్తారా? ఎవడన్నా కొడుకు కోడలు కలిసి ఉంటే సంతోషపడ్డాను చూసినా, నువ్వేందే అసలు నువ్వేమనుకుంటారు? ఏంది ఏంది నా కడుపులో ఉంటే నా గల్లే పడ్డావు. ఏంటి బాబు బాగా చెప్తాను చెప్తాను నేను. బాబు నిన్ను గింత పెంచి పెద్ద అయితే ఇలా నా గల్ల పట్టుకుంటు నిన్న మగడుకు ఎంత చూస్తారా? ఓహో ముసురు నీతో నాకేమైతుంది? ఏం చేత కాదు కానీ రూపా బాగా చూస్తాపో. ఏమండి మామయ్య చూసిర్రా, చిన్న చిన్న విషయాలకే ఎంతెంత మాట్లాడుతుండు, ఎన్నెన్ని మాటలు అంటుండు. ఇలా కొట్టుకునే దాకా వచ్చింది. మీకు ఏదన్నా అయితే నా మాంగళ్యానికి నేను దూరం అవుతాని నాకు భయం పడుతుందండి. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏమండి మనం ఇక్కడ ఉండొద్దు, ఆ పట్నమే పోయి ఉందాం పాండ్రి. ఏందే ఏం మాట్లాడతారు? గా ముసలోనికి భయపడి మనం పోకట. ఏదో నాకు అన్న తండ్రి పెద్ద మనిషి అని ఇంట్లో ఓపిక పట్టిన. అవసరం అనుకుంటే అని చంపుతా కానీ ఈ ఇల్లు ఇడిచిపెట్టి పోయేది లేదు. నువ్వేం బాధపడకు, ఇంట్లో పోయి పని చేసుకోపో, నేను చూసుకుంటా పో. నేను ఎప్పుడో చెప్పిన మామయ్యకు ఇట్లాంటి దురుద్దేశం ఏదో మనసులో పెట్టుకొని ఉంటుండని, మనం ముందే గ్రహించుకోవాల్సింది. నేను చూసుకుంటా అంతటి ఏం కాదు, నువ్వు పని చేసుకోపో పో. సరేనండి. ఇందులోకి వచ్చిన నీ సంగతి చూస్తారా? దండ అయితే తర్వాత సంగతి. నాకేసరి పెడతావురా నువ్వు. మామయ్య నాకు మస్తు భయం అవుతుంది. పొద్దున నువ్వు నీ కొడుకు గలబడితే నా గుండెంతా దడదడ అంటుంది మామయ్య. ఇక మీ కొడుకు ఉండంగా నువ్వు నేను కలుసుడు కుదరదు మామయ్య. ఎందుకు కలవది? మరేంది మామయ్య, నీ కొడుకు చిన్న చిన్న విషయాలకే అంత పెద్ద ఎత్తున ఎగురుపడుతాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను. కలిసి బాధపడే కంటే దూరం అయ్యి సంతోషపడ్డది నయం. ఈ గొడవలల్లో నీకు ఏదన్నా అయితే నేను తట్టుకోలేను మామయ్య. అందుకనే నువ్వు మంచిగా ఉండుడే నాకు కావాలి. నా కళ్ళ ముందట నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు మామయ్య. అందుకే మనం దూరంగానే ఉందామా? ఎందుకు విడిపోడే? మనం విడిపోడు జరగది. నువ్వు దూరం అయితే నేను బతకలేను. నేను కూడా ఎన్ని రోజులు కొడుకని ఒక్కబట్టిన కొడుక కాకరకాయన ఒక్కబట్టే లేదు. నా ప్రేమని దూరం చేద్దాం అనుకున్నాడు. ఒక్క రాత్రి నాకు టైం ఇచ్చే చూడే నువ్వు. ఓ సరే మామయ్య, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. నువ్వేం చేసినా మన ఇద్దరు మంచికే ఎత్తావని ఇప్పుడు హ్యాపీ ఉంది. ఓ ఓడక
నా ప్రేమని దూరం చేద్దాం అనుకున్నావారా? ఇవాళ ఈ రాత్రి నీకు ఉండదురా, నిన్ను కథం చేస్తా. ఏంది సిరి అర్జెంటుగా రమ్మను? ఏం లేదే, ఇయ్యల్ల ఆ తండ్రి కొడుకులు కొట్టుకున్నారు. ఇద్దరిట్లల్లా ఎవడో ఎక్కడికి అత్తడని మస్తు ఆశ పెట్టుకున్నానే, కానీ జస్ట్ మిస్. చూడు సిరి, ఇవాళ అనుకున్నారు, రేపు చంపుకుంటారు. ఆవేశపడితే పని కాదు, ఆలోచించాలి. మెల్లమెల్ల లొల్లి స్టార్ట్ అయింది కదా, ఆ లొల్లి కాస్త పానం దాకా పోతుందిలే. నువ్వేం బాధపడకు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చిన్నపాడు డౌట్ వచ్చిందా, మన ఇద్దరి పానాలు ఉన్నాయి. అవునే, పక్కా ఆలోచించాలి. ఈసారి మాత్రం మిస్గానే కావద్దు. ఎట్లయితుంది? వాళ్ళు మనకు చేసిన ద్రోహం అంతనా? సరే మరి నేను వెళ్ళొత్తా. మన ఇద్దరు చూసారనుకో అస్సలు బాగుంది. ఇంకెన్ని రోజులే ఇట్లా దూరంగా ఉండు? ఇన్ని రోజులు ఆగినావు, ఇంకొన్ని రోజులు ఆగు. మనం ఏం చక్క హ్యాపీగా ఉండొచ్చు. ఆస్తి వస్తుంది, మళ్ళీ మనం పొందే ప్రేమ అంతకు మించి ఉండాలి. సరేనా? బాధపడకు, నేను వెళ్ళొత్తా. జాగ్రత్తనే. నువ్వు జాగ్రత్త, నేను కాదు. సరే మరి. బాబా ఎందుకో రమ్మన్నమాట, ఏంటిదే? ఏం లేదు బిడ్డ, పొద్దున జరిగిన దానికి నాకంత బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడే మీ అవ్వ చచ్చిపోతే అల్లారు ముద్దుగా ఒక దెబ్బ కొట్ట పెంచుకున్నారా నిన్ను. కానీ ఇవాళ మా పెదిరికం కోసం అలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు బిడ్డ, నువ్వు క్షమించే వరకు నా మనసు తృప్తిగా ఉండదురా. నాది కూడా తప్పైంది బాబు. చిన్నంతరం పెద్దరంతరం లేకుంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడినా. పెద్ద మనసు చేసుకొని నన్ను కూడా క్షమించే. తప్పైంది బాబు, తప్పైంది బాబు. అరే తప్పైంది కదా, నీ తప్పేరా. ఉండంగా నా ప్రేమ గెలవదురా. ప్రతిసారి నా కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో రకంగా వచ్చి చెడగొడుతున్నావురా. రే నిన్ను వదిలిపెట్టరా. నువ్వు ఉన్నంతసేపు నా ప్రేమ గెలవది. నీ పెళ్ళం నా పెళ్ళం కాదురా. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఈ భూమి మీద ఉండద్దు, సావాల్సిందేరా. చూడదా, ఇక మన ప్రేమ గోవలంటలేరు. ఇప్పుడే నా కొడుకుని వేసేసి పొందబెట్టచ్చిన. ఇక నుంచి మనం ఆడింది ఆట, ఆడింది పాట. ఓహో, నిజమా మామయ్య? నీ కొడుకును
చంపేసినవా? సరే దా ఇట్లా కూసో. మామ, నీకు ఒక చిన్న కథ చెప్పాలి. చిన్న కథ ఎందుకు పెద్దదే చెప్పు. ఇక్కడ నుంచి మనకు అర్థమవుదు చెప్పు. అయ్యో నా పిచ్చి మామయ్య, ఇన్ని రోజులు నేను నిన్ను ప్రేమించినా అనుకుంటున్నావా? కాదు, నిన్నే నేను ప్రేమించేటట్టు చేసుకున్నా. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమించేదాన్ని. నీ కొడుకును నువ్వు ఎంపుకున్నా నీ సంతోషంగా ఉన్నావా? ఒకవేళ నీ కొడుకును నువ్వు ఎంపుకోకపోయినా నీ కొడుకుతోనే నేను ఎంపిద్దుంటే. ఏది ఏమైనా ఇద్దరి అచ్చుడు మాత్రం పక్కా. ఇదే నిజం. నిజం మామయ్య. ఏం మాట్లాడతానవే? నువ్వా నేనా? మాటలా? ఇక మాటలు లేవు, చేతలే. నీకు చాలా ఇవి పెట్టాలే. ఏమండి ఏమండి? మామూలు కోపం ఉన్నా కదా అప్ప నీటి దాకా వచ్చింది. నేను ఆని గోకుడు కాదు, ఆడే నన్ను గోకేటట్టు చేసుకున్నా. నేను లేకుండా ఆడొక్క నిమిషం కూడా ఉండలేడు. వెరీ గుడ్, మనం ఫస్ట్ స్టెప్ పాస్ అయ్యాం. మన ప్లాన్ ఎక్కడి దాకా వచ్చింది? అయ్యకు తెలకుంటా కొడుకు, కొడుకు తెలకుంటా అయ్యకు నిప్పు పెట్టిన అది ఎప్పుడో కాలి భస్మం అవుతుంది. వీడు మొగుడు కదా రే, ఇంకా బతికే ఉన్నవారా? మళ్ళీ దంపతి నేను ఎట్లా తప్పుతారా? అయ్యో పిచ్చి మామ, నీకు ఇంకా అర్థమైతలేదా? ఇదంతా నేను నా మొగుడు ఆడిన నాటకం. నా చేతులతో నా కొడుకు నేనే చంపుతున్నారా? అయ్యో భగవంతుడా!